ఇదే కథ. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన? రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకు ఏం కాలం అయినట్టే మళ్ళీ ఏమున్నాయి సుఖం లేదు. మంచిగా రైతు మళ్ళీ వేసిండు, ఇబ్బంది పెట్టిండు, మళ్ళీ వేసిండు. ఇదే కథ. ఇంకేమున్నది? ఒకటేసారి పడుతుందా మరి? ఒకటేసారి ఏడబడుతుంది. ఇప్పుడు మరి పడ్డదా నిన్న వేసిండు ఇగో రేవంత్ రెడ్డి. వేసిండా? చూడు మంచిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మంచిగానే ఉన్నాడు. వేసిండు నిన్న. టింగు అని వచ్చిండు ఇక్కడ. మీ ఫోన్లో కూడా టింగు టింగు అని వస్తుంది. మంచిగా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగా ఉందా లేదా? మంచిదే. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డాయి రైతు? కేసీఆర్ ఉన్నప్పుడు టక టక మోగేది, ఎమ్మటే పడేది. ఇప్పుడు ఏడపడుతుంది. ఎప్పుడు వేసేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. వేసినంటారు, వేసినాక 2, 3, 5, 6 రోజుల దాకా పడలేదు అంట. పడ్డది తెలియదు, పడలేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే రైతు బంధు టైం కోసం దొరకట్లేదు, ఇట్లా ఏమో కొంటలేదు. ఎట్లా ఉంది మీ అంటే వ్యవసాయం? నిన్న నారికి ఊరియా పోదామంటే లేదు, బత్తాయి అంటే లింక్ పెడతాడు. గట్ల వద్దు, నాని ఊరియా తీసుకోవాలి, అది డబ్బా తీసుకోవాలి. ఒక బత్తకు ఒక డబ్బట, దాని 250 రూపాయలు దాన్ని పెట్టాలి, 320 రూపాయలు ఈ బత్తకు పెట్టాలి. మరి దానికి పెట్టి మరి చేసుడు ఏంది? మేము కౌలు కట్టుడు ఏంది? దాని కౌలు మింగులుడు ఏంది? కౌలు చేస్తాను, చేస్తాం. కౌలు రైతులు కూడా పైసలు ఇస్తా అని చెప్పిండు. ఏడ ఇస్తాడు కౌలు రైతులు కూడా ఏది ఏం లేదు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు కదా తుమ్మల నాగేశ్వర, ఏమంటారు యూరియా బత్త ఇంటికాడ నుండే బుక్ చేసుకుంటాను చెప్తాను. నువ్వు బుక్ చేసుకున్నా నిన్న పోయినా ఈ ఫోన్ నుంచే పోయినా తీసుకుపోయినా. ఈ ఫోన్ లో యాప్ ఉందా? ఉంది. 2 ఎకరాలు 20 గుంటలు ఉన్నది, 2 బత్తలు వస్తుంది అన్నాడు. ఇంకా 20 గుంటలు ఉంటే ఇంకో బత్త వస్తుంది అన్నాడు. సరే 2 బత్తలైనా ఇస్తారని అంటే నీ దగ్గర సీడ్ ఒడ్లు తీసుకున్నా, మళ్ళీ 20 బత్తలు పిండి బత్తలు కూడా తీసుకున్నా. నారికి 2 బత్తలు అంటే కాదు దాని లింక్ పెట్టిండు, నీ డబ్బాలు తీసుకోవాలి, బత్తకు ఒక డబ్బా తీసుకోవాలని 500 అయినాయి. 500 డబ్బాలు ఇచ్చిండు. ఏమో 30 ఎమ్మటి ఇచ్చిండు ఊరియా బత్త. నాటికే 1000 రూపాయలు తీసుకుపోయినా 1100 దానికే సరిపోయింది. బండిలో పెట్రోల్ లేదు, ఏం లేదు. మరి దేవుడు అనుకుంటా మన ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకొని 50 రూపాయలు పోయి మళ్ళీ స్టేషన్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా దొరికినాయి రైతు బత్తలు? కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేయగానే ఆటోనికి ఇచ్చేవాడు, పంపించేది. షాప్ కూడా పంపించేది. చేటోకి ఇన్ని బత్తలు కావాలి, రేపు నాటు ఉన్నదంటే ఎమ్మటే పంపించేది. ఇప్పుడు ఎందుకు మరి ఇట్లా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్గా చేసేదే కానీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు లేదు. వ్యక్తి మంచోడు, ఏ రైతుకు ఎట్లా చేయాలి, ఏ స్థాయిలో ఎట్లా మాట్లాడాలి అనేది రాజశేఖర రెడ్డికి చాలా ఏర్పాటు అనుభవించాలి, చాలా తెలుసు. ఈయనకేంటే మొన్న మా బచ్చగాలి లెక్క మనకి నాటేసుడు తెలియదు, ఏ టైంకి మనిషిని పోయి ఆడ మంది బద్దల కాడ పని పెట్టి నిలబడతాడు, అని పెట్టి చెడు కొడతానని కూడా తెలియదు. సిరలు ఈ భార్య భర్తలు పోయి సిరలు నిలబడ్డాం, చెప్పుల సిరలు. ఏ పోలీసులు వచ్చారు, ఇక నెట్టుకున్నాం. మనకాలం జారైంది, అది అయింది, ఇబ్బంది పడుతున్నారు. ఇది సుఖం లేదు. ఈ రేవంత్ రెడ్డి కూడా రాజశేఖర్ లాంటోడే అని చెప్తున్నాం కదా. ఏం రాజశేఖర రెడ్డి ఆ వ్యక్తి? రాజశేఖర రెడ్డి వ్యక్తి అంటే దేవుడు. వాడు ఎప్పుడు చేసేది, ఏది చేస్తుంది తెలియదు, అన్ని ఏర్పాటు ఉండే ఆయనకు. ఈయనకి ఏం ఏర్పాటు? ఈయన కూడా సేమ్ అలాంటి బుద్ధులే ఉన్నాయి, అట్లాంటి నాయకత్వం బుద్ధులు. మందు బత్తలు ఎందుకు బంద్ చేసింది, ఎందుకు అయినాయి? ఎన్ని రోజులు కాలే. మేము పని చేసుకుంటే మాకు రూపాయి వచ్చేది, మేము బతికేది. ఈడ ఈ పని ఇడిచిపెట్టి ఆడబోయి నైళ్ళు నిలబోయాడు. మళ్ళా నెల అయితే మళ్ళీ 2 బత్తాలు వస్తాయి, ఊరియా బత్తలు. నెల దాకా 2 బత్తలు గ్యాబ్, నెల దాకా మళ్ళీ నెల దాకా మేము పని చేసుకుని మళ్ళీ నెల పోతే 2 బత్తలు. 2 బత్తలు తెచ్చి వేసి మేము బతకాలి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మీకు తెలుగులో వచ్చినా అంటే రైతులకు ఇట్లా
వ్యవసాయం చేస్తాను కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని నీళ్లు ఇక్కడ గడ్డ ఉన్న కాడ నాట్లు పెట్టుకున్నాం. ఎక్కడ మందు కావాలంటే ఎమ్మడ పోయి తెచ్చుకొని చల్లుకున్నాం. ఏ టైంకి కోయాలంటే ఆ టైంకి నీళ్లు బంద్ చేసుకుంటాం. టైంకి మంచిగా రైతు బంధు కూడా మంచి రైతు బంధు కూడా ఇచ్చిండు. ఆ రైతు బంధు పైసలు పెట్టి మందు బత్తలు ఒక్కసారి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. అప్పుడు ఈ అన్ని ఉప్పు లేదు గీకు లేదు. ఊరియా బత్తలు 15 బస్తాలు 20 10 బస్తాలు 15 బస్తాలు వేసుకుంటే తర్వాత ఇక చిన్న చిన్నగా కూలి చేసుకుంటా నాలు చేసుకుంటా అటు పోడు ఇది కూడా తల ఒక 2-3 బస్తాలు వేసుకుంటా నడిపేది. ఇప్పుడు అట్టే కాదు, సీరియల్ ఆడబోయి నిలబడాలట, 2 బత్తలట, మళ్ళీ నెల దాకా రావద్దంటారు అని కథ. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు వ్యవసాయ బుద్ధి చేయబుద్ధి అవుతుందా? ఏ బుద్ధి ఎక్కడిది, ఏ బుద్ధి లేదు. ఇగో నేను ఇప్పుడు పోయిన సంవత్సరం 4 ఎకరాలు చేసిన, ఈసారి 2 ఎకరాలు ఇచ్చిపోయింది. పెట్టుబడి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా రైతు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పడ్డాయి. కేసీఆర్ ఏమో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయలేదు, 2 లక్షల రుణమాఫీ చేసిన అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు రేవంత్ రెడ్డి. నాది ₹1 కాలేదండి, ₹1 కాలేదు. ప్రతిమూలకు అందరికి అయినాయి, వాళ్ళు సంఖ్యలు కొట్టుకుంటారు. నాది ₹1 కాలేదు. మళ్ళీ నేను ఎత్తుకున్నది కాదు, మా అమ్మ ఎత్తుకున్నది. మీ నాన్న వాళ్ళు ఎత్తుకున్నది. మా అమ్మ ఎత్తుకుంటే మా అమ్మ పేరు మీద నుంచి మా పేరు మీద నెట్టిర్రు. అదే బాకీ ఇక మేము ₹1 కూడా తెచ్చుకోలేని వెళ్ళి అవి మాఫీ అయితే లేదు. అవి మాఫీ అయితే లేదు. 2 లక్షలు ఉండే, 2 లక్షలు నాకు లక్ష ఉన్నది. అప్పుడు 1,00,000 ఉండే, ఇప్పుడు 2 లక్షల లోపే అన్నాడు. 2 లక్షల లోపు అయితే రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పింది కదా. చేస్తాడు కాలే. రేవంత్ రెడ్డి ఏమన్నాడు మీకు ఎలక్షన్ ముందు? అన్ని మాఫీ చేస్తా, తులం బంగారం ఇస్తా, 2 లక్షలు పోయి టింగ్ మోగుతాయి, నాకు ఓటు వేయరి. అయినా మరి ఇప్పుడు అన్ని కొన్ని అయినాయి, కొన్ని కాలే. కొన్ని అయినాయి, కొన్ని కాలే. కొన్ని ఏమైనాయా? కొందరికి అయినాయి, కొందరికి అయినాయి, కొందరికి అయినాయి కానీ కొందరికి కాలే. కొందరికి అయినాయి, కొందరికి కాలే. మళ్ళీ ఊర్లో ఏమనుకుంటారు? కేసీఆర్ రావాలనుకుంటారా? కేసీఆర్ ఎందుకే? రేవంత్ రెడ్డి కూడా మంచిగానే చేస్తుండగా. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ భూమి పచ్చబడుతుంది, మంచిగా కాలువ నీళ్ళు వచ్చేది అంత ఒక్కటే మాట. ఇక మళ్ళీ కేసీఆర్ వస్తేనే భూమి పచ్చబడుతుంది, ఏం తప్ప ఇవన్నీ రేవంత్ రెడ్డితో ఏమైనా చేయలేదు. ఈయన కూడా మంచిగానే పరిపాలిస్తున్నా, మంచిగా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నా, ఫ్రీ గ్యాస్ ఇస్తున్నా, 500కి గ్యాస్ ఇస్తున్నా, ఫ్రీ కరెంట్ ఇస్తుండు. ఇంకా గ్యాస్ కోసం గ్యాస్ నేను మర్చిపోయినా. గ్యాస్ లో 4 రోజులు తిరుగుతుంది. ఇటు కాంటకొచ్చుడు, అటు పోయి గ్యాస్ కాడ నిలబడు, బుకింగ్ కాలేదని. బుకింగ్ అయితే మళ్ళీ గ్యాస్ లేవని, అదో బాధ. కథ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదో ఒకటి ఇబ్బంది, చాలా ఇబ్బంది. లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు గంత లేదు. ఎక్కడ పోయిన రూపాయి పుట్టించేది, ఇచ్చేది. ఎక్కడ పోయినా ఏదైనా వెనుకకు రాకుండా ఉండేది. ఇప్పుడు ఏం లేదు. ఏమున్నదంటే ఇక వాళ్ళు మాఫీలో అయినది సంకలు కొట్టుకుంటారు, కానీ వాళ్ళు ఇక చల్లబడతారు. రైతు బంధు కొందరికి పడ్డాయి, కొందరికి పడ్డాయి. ఇదే కథ. ఇలా వేస్తా అని చెప్పిండు. బోనస్ కొందరికి పడ్డాయి, కొందరికి పడ్డాయి. సన్న ఓట్లు వేసుకోవాలని చెప్తురుగా. సన్న వడ్లు ఇంకా సన్న వడ్లట 16-30 పెట్టుకోవాలంట. ఏ దొడ్డు పెట్టుకోవాలి. రైతు ఏది పెట్టినా రైతు గిట్టుబాటుకి రావాలి. రైతు రేటు చేసి రైతు గెలవాలి, బతకాలి. రేటు చేసి రైతు బతకాలి. నువ్వు సన్నది పెట్టుకుంటేంది, నువ్వు దొడ్డు పెట్టుకుంటేంది అని బోనస్ ఇవ్వాలి. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి బోనస్ ఇవ్వాలి, వాడికి గెలపాలి, రైతు బాగుపడాలి. అంటే ఏది పెట్టుకున్నా పార్సల్ చేయ పరిస్థితి చేసి తీరాలి. కానీ నువ్వు సన్నయ్య పెట్టుకోవాలి, నువ్వు దీపం పెట్టి బొట్టు పెట్టుకుని మనిషికి కూరాలి, బొట్టు లేనిది కూరవద్దు అంటే ఇది పద్ధతి కాదు. మనం బతికేది కదా, చేసేది కాదు.
ఇప్పుడు నీ భూమిలో అదే పండితే నువ్వు అవే వేసుకోవాలి. అదే వేసుకోవాలి. నువ్వు కొత్త వేసుకోవాలంటే ఎట్లా చెప్పు? నువ్వు సన్న వేసుకోవాలి, దొడ్డు వేసుకోవద్దు, ఇది రాము చెట్లు అవన్నీ డూము. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే ఇక్కడ యశ్వసింగ్ రెడ్డి. ఎట్లా ఉంది ఆయన పంతి రామయ్య? ఈడ కాంటాలు అయితే లేదు, ఏమి లేదు. ఇక మేము ఈడ ఉంటే అది పోయి అమెరికా పడ్డది. ఈడ కానిటోళ్ళు లేరు, దిక్కు లేదు, దారం లేదు. మీ పిల్లలకి మంచిగా జాబ్ ఇస్తా, డాలర్తోనే అభివృద్ధి చేస్తా అని చెప్పింది కదా. ఏడ అభివృద్ధి పర్మిట్ పెట్టి మన ఇక్కడ భూపాలపల్లి కాడ చదివించిన గవర్నమెంట్ది కాదు, పర్మిట్. ఎట్లా మీ దయాకర్ పనితీరు ఎట్లా ఉండే అప్పుడు? దయాకర్ మంచిగా వాడు ఏ పనికున్నా వస్తాడు, ఆదుకుంటాడు, నడిపిస్తాడు. కానీ మళ్ళీ దయాకర్ని గెలవకుండా చూసుకుంటా మేము అత్త కోడలు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ దయాకర్ రావాలి. దయాకర్ వస్తేనే మళ్ళీ పక్క